వదార్చి నా వదార్చి ఇంపుటాసే ఉంటాను కాబట్టి ఉన్నమానే ఉండమని చెప్పి చెప్తున్నాడు. అది ఏమని చెప్పి 9 నెలల్లో ఉందా. అప్పటికి ఏమని జరిగి భూటాతులు అని చెప్పంటే సంక్రాంతి శివ తర్వాత మాట అంటే అలాగే మనం కూడాను తల్లి గర్భంలో పడ్డాక 9 నెలలు 9 రోజులు ఎంతో మనం ఉన్నాము. అప్పుడు వచ్చాము. అప్పుడు చెప్తాము మలమూర్తాల్లో ఒకటి మనం ఉండిపోయి రాలేక నాయనా నాకు జమ నాకు వద్దు నాకు నన్ను క్షమించి మహాప్రభు నన్ను పంపించే బయటికి ఎందుకుంటాను అప్పుడు దేవుడు అరే కంగారు పడదాకా నువ్వు ఒక్క నలుగురు కొట్టు వెళ్ళిపోయి అనుకుంటాను. అప్పుడు కదా మనం సర్లే ఇంకా నేను రాజా పని చేయను మాంసం తిన్నాను మద్యం ముట్టుకోను ఏమిటాను పిచ్చిగా ఉంటాను చెప్పని అలాగా పంపించే చెప్తాను. వచ్చాక మళ్ళీ మర్చిపోయాడు. అక్కడ ఏమన్నా మనం ఒక మంచి ఏమీ చేయని వ్యవసాయ పని చేయను శుభ్రంగా ఉంటామని చెప్పి అక్కడ మనం సంతకం పెట్టాం. స్టాంప్ వేసాం. మన రాజుగంటే వెళ్తాము అక్కడే ఉంటామని చెప్పి ముట్టుకున్నాం. మనం అన్నీ వచ్చాం చక్కగా చేసాం. కానీ తెలుగుదేశం మనకు వచ్చాక అన్నీ చెప్పాం. అన్నీ పోయి తాము అక్కడ లోభ మోహ మళ్ళీ మార్చండి ఇవన్నీ కూడా చూస్తే మనం ఉద్దిపోయి తెలియక అలా ఎదుగుతున్నాం. ఈ రాజు అన్నమాట వచ్చాక ఇదండి అలా వచ్చాయిన్నమాట అలా ఉంటూ ఉండగా లాస్ట్కి మొట్టమొదటి చేస్తుంది ఎత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన అవి వచ్చేవా కథం వచ్చినాయి కదా దీపాన్ని చూడండి మాలో నవరాత్రికి ఉత్సవాలకి తాటం ఏం చేస్తారు తాటం అయితే బొమ్మ వేస్తారు. వేషాలు వేసి వాళ్ళకి వచ్చేబట్టి ఆంజనేయ స్వామిని హనుమంత స్వామి వినాయకుడు ఇవి పెట్టుకుంటారు. వేసాక ఆకర్షణ పిచ్చి వాళ్ళని ఏం చేస్తారు పళ్ళ మధ్య పిల్లలకి ఆంజనేయ స్వామి ఇలా ఉంటారు రాతాయి స్వామికి ఇలా ఉంటారు తీసుకొని తీసుకుంటారు. ఆంజనేయ స్వామి రాముడు లక్ష్మణుడు ఉంటారు అన్నమాట. ఆ తర్వాత మనం చేసుకుంటాం. ఇప్పటికే మనం ఇక్కడ దాకింటే మనం చేసుకున్నాం. ఊళ్ళోకి వచ్చాం. మనం కూర్చి వచ్చినాం. ఊళ్ళోకి వచ్చాం. వచ్చాక పూజ అయిపోయింది. అంతా అయిపోయింది. ఇది ఇప్పుడు ఆర్చవాలి స్నానం చేస్తున్నాం. మీరు అందరూ ఒక 2 రోజులు చేస్తారండి. 2 రోజులు చేస్తారు. 13 రోజులు మీరు అందరూ 13 రోజులు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లోపల ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. నెమ్మదిగా ప్రశాంతత అవుతుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇంక ఆనందం ఎక్కడా లేదు మనలోనే ఉందని మనం తెలుసుకునేదే ఈ ధ్యానం. మనం బయట ఉందని నేర్చుకున్నాం. ఆనందం వల్ల మా పిల్లలు ఉంటే ఉంటుంది, నాకు డబ్బులు ఉంటే ఉంటాయి, నాకు బంగారం ఉంటే ఉంటుంది, నాకు పట్టు చీరలు ఉంటే ఉంటాయి, నాకు మేడలు ఉంటే ఉంటాయి అంటున్నారు. కాదు, ఆనందం అంతా మనలోనే ఉంది. ఈ ధ్యానం చేస్తేనే నిజమైన ఆనందం మనకు తెలియబడింది. పత్రిజీ గారు అందరినీ కలిపారు. ఎక్కడెక్కడో చెట్టు మీద కాయని సముద్రంలో ఉప్పుని అన్నట్టు అలా అందరినీ కలిపేశారు. పత్రిజీ గారు దయవల్లే కదండి మేము ఇక్కడికి వచ్చాము. అలా ప్రతి ఊరు కూడా ధ్యానమయం అవ్వాలని, ధ్యానంలో అందరూ ఆనందం పొందాలని మేము 15 సంవత్సరాల నుంచి చెప్తున్నామండి. మేము పొందిన ఆనందం అందరికీ పంచాలని ఇలా వేడుకునే సంకల్పంతో ఊరూరు తిరుగుతున్నామండి. అందరూ కూడా మీరందరూ కూడా ధ్యానం చేసి ప్రశాంత్ ఇప్పుడు తెలిసిందని మీకు తెలుస్తుందా? హాయిగా ఉంది. ఆలోచన తగ్గేసరికి నిద్రైనప్పుడు ఎలా ఉంటుంది ఉత్తరం కూడా అలా ఉంటుంది. ధ్యానం చేస్తే మనం నిద్రైనప్పుడే ఆలోచన తగ్గి ప్రశాంతంగా ఉందనుకుంటాం. కాదు, మనకి ఎప్పుడు కూడా అలా మా ఆలోచన మేము ఇచ్చుకుంటాం అంతే. ఏమి లోపల ఆలోచన ఉంటాయి. ఆ స్థితి మీరు కూడా వస్తారు కొన్నాటికి. అప్పుడు ఏమవుతుంది? చక్కగా ప్రశాంతంగా ఉంది. మనం ఎన్ని పనులైనా ధ్యానం పనులు చేస్తాం. ఎన్నో చేయవలసినవి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి, ప్రతి ఊరికి ధ్యానం అందాలని మేము ప్రతి ఊరు ఇలా తిరుగుతున్నామండి. ప్రతి ఊరు మాది, ప్రతి మనిషి మనవాళ్ళే, అందరూ మనవాళ్ళే, అందరూ ఆత్మస్వరూపులే. ఎవరు వేరు కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అలా మనం అందరం ఒకటి అవ్వాలంటే ధ్యానం ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అందరికీ చెప్పాలంటే ఒక వ్యాన్ కావాలి. ఒక 10 మంది వెళ్ళాలి. లేడీస్ని వెళ్ళలేం కదండి, బస్సులకి అది వెళ్ళలేం కదా. ఒకళ్ళిద్దరు కొనేవాళ్ళు వ్యాన్ 8 లక్షలు ఏముంది, 4-5 సంతాలు వేసుకొని వచ్చింది. కానీ వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు, మనకి ఎవరు. అందుకని మనం అంతా సందాలు వేసుకుని మన పని మనం అంటే మన వర్క్ మనం చేసుకున్నట్టు ఒక షేర్ కొనుక్కుంటామని మానేసి మన వర్క్ మనం చేసుకున్నామని తృప్తితోటి మనకు ఉంటుంది. మనం తెలియక డబ్బులు అయిపోతున్నాయి ఏదో ఆలోచనతో మనం ఆగుతూ ఉంటాం. కానీ ఈ డబ్బులు మనం ధ్యానానికి సంబంధించే
మనకి మనం చేసుకుంటాం. ఇక్కడ మన జ్యోతి మనం వెలిగించుకుంటానికి కదండి ధ్యానం చేస్తాం. ఇక్కడ మన జ్యోతి మనం వెలిగించుకుని మనం చక్కగా మనం ధ్యానం చేసి ఇతరులకు ధ్యానం చెప్పి ఇతరులు కూడా మనలాగా ప్రశాంతంగా ఉండాలని మనలాగే అందరూ ధ్యానం చేసుకుని హాయిగా ప్రశాంతంగా ఉండాలి. మీరు మనం ఏం చేయలేకున్నా ఓకే, ఏం నాకు వేసుకున్నా ఏమీ రాదు. నాకైతే మనకు ఇల్లే లేకుండా తిరిగాను నేను అర్థంగా. ఏమి లేదని బాధపడ్డాను, ఎప్పుడు బాధపడలేదు. ఇల్లు వచ్చేటప్పటికి అదే వస్తుంది, ఏది వచ్చేటప్పటికి అదే వస్తుంది. ఏది లేకపోయినా బాధపడక్కలేదు. ధ్యానం ఉండే చాలనుకున్నాను. ప్రచారం ప్రతి ఊరు ప్రచారానికి 3 ఊరు తిరిగాను నేను ధ్యానంలోకి వచ్చి 15 రోజులకి అందరికీ చెప్పడం మొదలుపెట్టాను. నాకు ధ్యానం పేపర్ పంచిపెట్టాను. పేపర్ పంచిపెట్టి అందరికీ గుడి దగ్గరికి రమ్మని మధ్యాహ్నం మీకు దగ్గర చక్కగా ధ్యానంలో కూర్చోబెడతాం. వాళ్ళ దగ్గరికి మాస్టర్లు వచ్చినట్టు, బాబాయ్ గారు వచ్చినట్టు అలా 3 మాస్టర్లు వస్తారు, ధ్యానంగా చెప్తారు. అప్పుడు అక్కడ 11 రోజులు చేస్తాం. అక్కడ వాళ్ళు తయారైపోతారు, వాళ్ళు చేసుకుంటారు. తర్వాత కావాలంటే పంపుతాం. అలా ప్రతి ఊరు కూడా ధ్యానమయం కావాలి. ధ్యానం ఒక శక్తివంతమైన ఆత్మలో మనం. కానీ నేను నాకేమీ లేదు, నాకేదో అయిపోయింది, నాకు ఇంకేదో జరగలేదు, కాదు లేదు అసూయ ద్వేషాలతోటి మనం ఉంటున్నాం. ఎందుకు? శాకాహారం తినాలి. అందరు ప్రతి ఒక్కళ్ళు శాకాహారం తినాలి. మనం లేదు కాదు అనుకుండా పాజిటివ్ ఎనర్జీతో చక్కగా ఉంటే అంతా మనకే, ఏదైనా మనకే, ఏది చేసుకుంటే అదే మనకి. మనం ఎలా బీరకాయ కూర తిన్నాం, బీరకాయ వండుకున్నాం, బీరకాయ కూర తింటామా అయితే వేరే కూర తింటామా? మనకి ఏది లేదు, ఏది కాదు, ఏది రాదన్నా కూడా ఆ ధ్యానం చేయనోడే. కానీ ధ్యానం వల్ల అన్నీ వస్తాయి. అన్నీ ఉన్నాయని తెలుసుకున్నాం. 15 సంవత్సరాలు చేస్తున్నామంటే అన్నీ ఉన్నాయని తెలుసుకున్నాం. ఫస్ట్లో మేము కూడా అలాగే అనుకునేవాళ్ళం, మాకేమీ లేదు ఏంటి అనుకునేవాళ్ళం. తర్వాత ఇవన్నీ పట్టించుకుంటే మనకు ధ్యానం కుదురుతలేదు, మనం ధ్యానమే చేయాలి అని ధ్యానం ప్రకారం మొదలుపెట్టాం.